కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా వామపక్షాల ఆధ్వర్యంలో ఆందోళనకు చేపట్టారు. ఆదిలాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌక్లో చేతిలో జెండాలు పట్టుకుని పీఎం మోదీ సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. పార్లమెంట్లో దాడి విషయంలో బీజేపీ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని సిపిఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ అన్నారు. పార్లమెంట్లో ప్రతిపక్ష పార్టీల ఎంపీలను సస్పెండ్ చేయడం సరికాదని చెప్పారు. వెంటనే సస్పెన్షన్ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్లో జరిగిన దాడిలో కేంద్ర ప్రభుత్వ భద్రతా వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుందని చెప్పారు. బీజేపీ ఎంపీ పాసులతో లోపలికి చొరబడి దాడి చేశారన్నారు. కానీ ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా విచారణ చేపట్టకుండా ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తక్షణమే సస్పెన్షన్ను ఎత్తివేయాలని వారు డిమాండ్ చేశారు. పార్లమెంటు పైన స్మోక్ దాడిని నిరసిస్తూ ఆ దాడి చేసినటువంటి దుండగుల పట్ల సమగ్ర విచారణ జరిపించి వారి వెనుకాల ఉన్నటువంటి వాళ్లను కఠినంగా శిక్షించాలని చెప్పి డిమాండ్ చేసినటువంటి ప్రతిపక్ష ఎంపీలను, వామపక్షాల ఎంపీలని కానీ, కాంగ్రెస్ పార్టీ ఎంపీలని కానీ, ఇతర ప్రతిపక్షాల ఎంపీలందరినీ కూడా 141 మందిని నిర్దాక్షిణ్యంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ ఉన్నాము. పొగ బాంబు దాడికి కారణమైనటువంటి బీజేపీ ఎంపీ వాళ్లకు పాసులు ఇచ్చి వాళ్ళను పార్లమెంట్లోకి ఎంట్రీ చేసినటువంటి ఎంపీ పైననేమో చర్యలు తీసుకోలేదు. ఆయన దర్జాగా లోపల ఉన్నాడు. ఎవరైతే దర్యాప్తు చేయండి అని చెప్పి డిమాండ్ చేసినటువంటి ప్రతిపక్షాల ఎంపీలనేమో